ఈ రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక ఫేక్ కన్సల్టెంట్ ఏజెన్సీ గ్రూప్ ఈ ఒక పెద్ద గ్యాంగ్ కి అరెస్ట్ జరిగింది. ఈ గ్యాంగ్ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ లేకపోతే ఫారెన్ జాబ్ సీకర్స్ కి చీటింగ్ జరిగింది. ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ద్వారా తర్వాత వేరే ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఈ చీటింగ్ జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్ లో మోర్ దాన్ 680 ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ తర్వాత మోర్ దాన్ 100 fake rubber stamps, 32 Indian passports, computers, printers, laptops, ఇవన్నీ की सीजर జరిగింది. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ప్రకారం సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ద్వారా మల్టిపుల్ ప్లేసెస్ లో రేడ్ జరిగింది. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫేక్ కన్సల్టెన్సీ ఏజెన్సీ పర్టికులర్ గా బేగంపేట్ తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒక జస్ట్ వీసా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద తర్వాత ఇండో యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పేరు మీద పద్మావతి ప్లాజా సింధీ కాలనీ బేగంపేట్ తర్వాత రైజర్స్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీ ఇది ఫ్లాట్ నంబర్ 302 ముర్గన్ బిల్డింగ్ నియర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఆర్ నగర్ లో ఈ ఎంటైర్ యాక్టివిటీస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతుంది. ఇదిలో ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ తర్వాత వేరే డాక్యుమెంట్స్ ఒక ఇల్లీగల్ మెథడ్ ద్వారా ప్రింట్ చేసి వేరే యూనివర్సిటీస్ like JNTU, Usmania University, Acharya Nagarjuna University, Geetam University, Kakinada University, Madras University, ఈ అన్ని యూనివర్సిటీస్ కి ఫేక్ సర్టిఫికెట్ ఫర్ పర్పస్ ఆఫ్ స్టడీ ఇన్ ఫారిన్ కంట్రీస్ లో ఈ ఎంటైర్ గ్యాంగ్ దే యూజ్ టు మేక్ ఇట్. ఈ గ్యాంగ్ లో 5 మెంబర్స్ ఉన్నారు. ఆల్ 5 మెంబర్స్ ఆర్ అరెస్టెడ్. Gang leader Julukuntla Srikanth Reddy, age 33 years, owner of Just Visa Consultancy Private Limited, Indo European Education Foundation, ఈ యొక్క దోమల్గూడలో అపార్ట్మెంట్ నుంచి they were running. He was staying there. తర్వాత సెకండ్ మెంబర్ మొహమ్మద్ అతీకుర్ రెహమాన్ 43 years, అతను కూడా ఇండో యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లో యూజ్ టు వర్క్ అండ్ రెసిడెంట్ ఆఫ్ బడి మస్జిద్ మలేపల్లి హైదరాబాద్. థర్డ్ గ్యాంగ్ మెంబర్ కంచా శరత్ చంద్ర ప్రసాద్, ఓనర్ ఆఫ్ రైజర్స్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీ, రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ బల్కంపేట్ పక్కనే ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు. ఇమ్రాన్ షేక్, సన్ ఆఫ్ ఇబ్రాహీం షేక్, ఈ పారామౌంట్ హిల్ కాలనీ టోలీ చౌకీ గోల్కొండ ఏరియాలో ఉన్నారు. అండ్ లాస్ట్ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్ అఖిల్ మనాతి, సన్ ఆఫ్ వీరాశం, ఏజ్ 25 years, ఈ బొంతాపల్లి విలేజ్ గుమ్మడ్దల మండల్ సంగారెడ్డి నేటివ్ ఉన్నారు. ఈ ఎంటైర్ మల్టిపుల్ రేడ్స్ లో చాలా ఐటమ్స్ కి సీజర్ జరిగింది. ఇదిలో మోర్ దాన్ 680 ఫేక్ సర్టిఫికెట్స్ మీ అందరు చూశారు, ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ లో ఉంది. తర్వాత డిఫరెంట్ యూనివర్సిటీస్ కి ఓ కాన్వొకేషన్ సర్టిఫికెట్, మార్క్స్ మెమోస్, మైగ్రేషన్ సర్టిఫికెట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ తర్వాత చాలా మంది ఒరిజినల్ సర్టిఫికెట్స్ కి కూడా సీజర్ జరిగింది. ఒరిజినల్ సర్టిఫికెట్ లో కూడా లో మార్క్స్ వాడు ఉన్నారు, తర్వాత ఫెయిల్డ్ మార్క్స్ వాడు కూడా ఉన్నారు. సో దే వర్ యూజింగ్ దట్ నంబర్ ఆల్సో. మోర్ దెన్ 600 ఒరిజినల్ సర్టిఫికెట్స్ కి కూడా రికవరీ జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ 100 ఫేక్ రబ్బర్ స్టాంప్స్ ఆఫ్ వేరియస్ యూనివర్సిటీస్, కాలేజెస్
ఈ స్కూల్స్, గవర్నమెంట్ అఫీషియల్ స్టాంప్స్ కి రికవరీ జరిగింది. 3 ల్యాప్టాప్స్, 10 మంది పెన్ డ్రైవ్స్, తర్వాత CPU, బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్స్, మొబైల్ ఫోన్, పేపర్ కటింగ్ మషీన్, స్పైరల్ బైండింగ్ మషీన్, బ్యాంక్ లెటర్ హెడ్స్ స్టేట్మెంట్, తర్వాత ఒక చాలా మంది స్టూడెంట్స్ కి మదర్ టంగ్ ఇంగ్లీష్ లేవు. సో ఫర్ దాట్ దే హ్యావ్ టు టేక్ వన్ IELTS ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో. సో ఈ 25 ఫేక్ సర్టిఫికేట్ ఆఫ్ IELTS కూడా రికవర్ జరిగింది. తర్వాత చాలా మంది యూనివర్సిటీస్ లో రికమెండేషన్ లెటర్స్ కి రిక్వైర్మెంట్ ఉంది ఫారిన్ యూనివర్సిటీస్ లో. సో వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫేక్ రికమెండేషన్ లెటర్స్, తర్వాత ఫేక్ FDRs ఆఫ్ ఆంధ్ర బ్యాంక్, కొన్ని ఎగ్జిక్యూటివ్ బాండ్ షీట్ పేపర్స్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ రికవర్డ్. ఈ ఎంటైర్ క్రిమినల్ గ్యాంగ్, they were working with various names like Risers Organizer Consultancy near SR Nagar. The entire fake certificate law, whoever is wants some work permit, lekpote visa requirement, any other educational admission, so almost 50,000 to 60,000 per candidate. Dabbu collect chesin tarvata they used to provide this fake documents for higher degree and also to obtain I-20 from various universities. He accused Imran, he used to collect the original certificate, failed certificate. Tarvata oka computer system dwara, DPI scanner dwara oka edit chesi, oka Photoshop software dwara edit chesi, marks column lo కొత్త మార్క్స్ పెడతారు, అండ్ దెన్ దే యూస్ టు గివ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ అలాంగ్ విత్ ఫేక్ రబ్బర్ స్టాంప్స్, ఫేక్ హోలోగ్రామ్స్ అండ్ ఆల్ దట్ థింగ్స్. ఈ రికమెండేషన్ లెటర్స్ కూడా నామినల్ ఒక 10,000 అమౌంట్ కలెక్ట్ చేసి దే యూస్ టు క్రియేట్ రికమెండేషన్ లెటర్ ఫర్ వేరియస్ యూనివర్సిటీస్. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అఖిల్ మనతి హీ యూస్ టు యాక్ట్ యాజ్ ఏజెంట్. తర్వాత ఈ ఇమ్రాన్ షేక్ పొజిషన్ తోటి చాలా మంది డాక్యుమెంట్స్ కి రికవర్ జరిగింది. ఇదిలో JNTU హైదరాబాద్, JNTU కాకినాడ, ఉస్మానియా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, గోకరాజు రంగారాజు ఇన్స్టిట్యూట్, హైమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ SSC సర్టిఫికేట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, తర్వాత కృష్ణదేవరాయ యూనివర్సిటీ కర్నూల్, విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ బెల్గాం, తర్వాత BR అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ, NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ AP విజయవాడ, SRM యూనివర్సిటీ, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విశాఖపట్నం, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, IELTS సర్టిఫికేట్, ఇండియన్ నాన్ జ్యుడిషియల్ బాండ్స్, బ్యాంక్ వాల్యుయేషన్ రిపోర్ట్ అండ్ వేరియస్ బ్యాంక్ లెటర్ హెడ్స్ కి రికవర్ జరిగింది. యాక్చువల్లీ ఇమ్రాన్ షేక్ ఒరిజినల్ గా నేటివ్ కడప, లాస్ట్ 16 years నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. 2012 లో అతనికి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత అతను ఒక ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సిచ్యువేటెడ్ ఇన్ లాల్ బంగ్లా అమీర్పేట్ ఏరియా హైదరాబాద్ లో యాజ్ ఎ మేనేజర్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ కి స్టార్ట్ చేశారు కెరియర్. తర్వాత ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కూడా జాయిన్ చేశారు. అండ్ ఈ షార్ట్ కట్ టు మేక్ మనీలో 2015 నుంచి ఈ డాక్యుమెంట్ ఎడిటింగ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కిలో ఒక కొత్త లైన్ లో వెళ్లారు. తర్వాత జనరలీ అంటే మూడు టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇదిలో ఫస్ట్ అంటే క్యాండిడేట్స్ విదౌట్ ఎనీ సర్టిఫికేట్, ఈవెన్ ఒక బ్లాంక్ పర్సన్ విదౌట్ ఎనీ సర్టిఫికేట్ ఎక్కువ డబ్బు కలెక్ట్ చేసి యూజ్ టు క్రియేట్ ఇట్. సెకండ్ కేటగిరీ అంటే కొంతమంది స్టూడెంట్స్ కి లో మార్క్స్ ఉన్నారు, C గ్రేడ్, D గ్రేడ్, లేకపోతే 30%, 20%. సో ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంది బట్ మార్క్స్ ఆర్ లో. అండ్ థర్డ్ అంటే దోస్ హు ఆర్ ఫెయిల్డ్ క్యాండిడేట్. సో ఆల్ దే యూస్ టు ప్రొవైడ్. సో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో ఎంటైర్ కేస్ స్టడీ చూసిన తర్వాత నా తరఫు నుంచి మీడియా ద్వారా పబ్లిక్ కి ఒక అపీల్ చేస్తున్నాము. ఈ టైప్ ఆఫ్ ఫేక్ సర్టిఫికేట్ ప్రొవైడర్స్
చాలా మంది ఉన్నారు. we should be very careful. ఎనీ డౌట్ వస్తే మీరు లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి, డీసీపీ గారికి ఇన్ఫార్మ్ చేయండి, లోకల్ ఎస్హెచ్ఓ కి ఇన్ఫార్మ్ చేయండి. యూ క్యాన్ కాంటాక్ట్ సిపి ఆఫీస్ ఆల్సో. ఒక ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కి చాలా రోల్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి. దే క్యాన్ కాంటాక్ట్ దెమ్ ఆల్సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ రోజు ఈ అరెస్ట్ జరిగింది 5 మెంబర్స్ కి. ఈ ఎంటైర్ వర్క్ లో మన టాస్క్ ఫోర్స్ డీసీపీ పి రాధాకిషన్ రావు గారు, తర్వాత టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైని శ్రీనివాసరావు గారు, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ టాటా శ్రీధర్, కె శ్రీనివాసులు అండ్ ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్. they have worked hard and delivered this excellent result. ఈ రోజు ఈ ఎంటైర్ మెటీరియల్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్, జూబ్లీ హిల్ పోలీస్ స్టేషన్ లో జ్యూరిడిక్షన్ ప్రకారం it will be handed over and then they will be remanded for judicial custody. Thank you. అంటే వీళ్ళు ఎవరైనా కన్సల్టెన్సీ మేము బయటికి పోవాలని చెప్పి పోయినప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కింద ఉన్నాయని అడుగుతారు. అడిగినప్పుడు ఆ సర్టిఫికేట్స్ లో మార్క్స్తోని లో గ్రేడ్తో ఉన్నా కానీ, లేకుంటే సర్టిఫికేట్ లేకుండా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు మేము చేపిస్తాం మీకు, కానీ ఇంత డబ్బు అవుతుంది, ఎక్కువ డబ్బు ఖర్చు అవసరం అవుతుందని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బు తీసుకొని సర్టిఫికేట్ ఇతని దగ్గర నుంచి, ఇమ్రాన్ షేక్ దగ్గర నుంచి సర్టిఫికేట్ చేయించి వీళ్ళకి అన్ని ప్రొవైడ్ చేసేస్తారు అన్నట్టు. అట్లా ఒరిజినల్ మీకు చూడండి, ఎఫ్డీస్ చేసి పంపించినారు. తర్వాత మీకు ఇంకోటి ఇది ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్, అది కాలేజీ మీరు చూస్తే ఒరిజినల్ అనుకుంటాం మనం కంప్లీట్ గా. ఒక నార్మల్ పర్సన్ ద్వారా, ఒక నార్మల్ ఐ ద్వారా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చెక్. ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ జేఎన్టీ ఇది ఒక క్యూఆర్ కోడ్ కూడా పెడుతున్నారు. అంటే సో మచ్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ. చూడండి, ఇదిలో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే చాలా డిఫికల్ట్ చెక్ చేయాలి అని.